రామ్ చరణ్ ఫ్యాన్స్ది అందరిది కూడా ఒకటే బాధ. గేమ్ చేంజర్ మూవీకి ఉండాల్సినటువంటి హైప్ ఉండట్లేదు, రావాల్సినటువంటి హైప్ రావట్లేదు. ఈ సినిమా పరిస్థితి ఏంటి, ఏమైపోతుందని, ఇలా అయితే ఎలా అని అందరూ టెన్షన్ పడిపోతున్న పరిస్థితి. అసలు బాధపడాల్సినటువంటి పరిస్థితే లేదు దీంట్లో. మనం కొంచెం డీప్ అండ్ ఇంట్రెస్టింగ్ కొత్త యాంగిల్ ఆఫ్ అనాలిసిస్ చూడడం ట్రై చేద్దాం ఈ వీడియోలో. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా టెరిఫిక్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నవాళ్ళు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యూనిక్ పాయింట్ ఉంది వీళ్ళందరిలో కూడా, ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు. సో హైప్ అనేది ఆ కైండ్ ఆఫ్ లెవెల్లో ఈ సినిమాకి అక్కర్లేదని కాస్త ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. అంటే ఒక యాంగిల్స్లో చూసుకుంటే ప్రమోషన్ అవసరమే, డెఫినెట్లీ జనాల్లోకి చొచ్చుకెళ్తేనే ఒక సినిమా రేపొద్దున ఒక సినిమా ఉందని తెలుస్తుంది జనాలకి. అయితే సాంగ్స్ విషయంలో చూసుకుంటే ఈ మూవీకి హైప్ తీసుకురావడంలో డెఫినెట్లీ తమ్మన్ ఫెయిల్ అయినట్టే కనిపిస్తున్నాడు. ఇక మిగతా ఆస్పెక్ట్స్ అనేవి కూడా శంకర్ మీద, ఇక మిగతా రామ్ చరణ్ వీళ్ళ మీద బేస్ అయ్యి ఉంటాయి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమరన్ మూవీ వచ్చింది మొన్న. అసలు అమరన్ మూవీకి ఏమాత్రం అయినా హైప్ ఉందా? అసలు దాని గురించి ఎవరికైనా తెలుసా? కానీ రిలీజ్ అయిన తర్వాత ఒక సైలెంట్ వేవ్తో ఆ సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ని వరుస పెట్టి రాబట్టేసింది. రిలీజ్కి ముందు అసలు ఎక్స్పెక్టేషన్సే లేనటువంటి ఆ సినిమా రిలీజ్ తర్వాత బ్రహ్మాండమైన కలెక్షన్స్, బీభత్సమైన జాతర చేసి వదిలిపెట్టింది. అంటే పబ్లిక్ టాక్తోనే ఆ సినిమా అదరగట్టు వదిలిపెట్టింది. సో పబ్లిసిటీ కూడా ఏమీ చేయాలి ఆ మూవీకి. సో పోస్టర్లు ఏవో వేశారు, సాయి పల్లవి ఉంది ఒక సినిమా అని తెలిసింది తప్ప అంతకు మించి ఏం తెలియదు. సో వస్తూనే ఉన్నారు జనానికి. 6 వారాల పాటు అమరన్ సినిమా అద్భుతమైన రన్ చూసింది, అమరన్ మూవీ తెలుగులో కూడా. సో చాలా రాంగ్ రన్ చూసింది. ఓటీటీలో రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడో అక్కడ అమరన్ మూవీ రన్ అవుతుంది. ఎలా సాధ్యమైంది? కంటెంట్ వాల్యూ. కంటెంట్లో దమ్ముంటే ఏం పర్లా, ఏ సినిమా అయినా థియేటర్కి వస్తారు, ఆడియన్స్ అద్భుతమైన రిజల్ట్ ఇస్తారు. కంటెంట్ మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా బాధపడక్కర్లేదు. అందుకే అంత కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. గేమ్ చేంజర్ టీం అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. సో పెద్ద స్టార్ హీరో సినిమా వస్తుంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ పిసికేసుకునేది ఏంటంటే మా హీరోని మించిన హీరో ఎవడో లేడు, మా హీరోతో ప్రతి ఫ్యాన్ బేస్ ఇట్లా కదా ఆలోచించేది. సో మా హీరో ఖచ్చితంగా భారీ రికార్డులు కావాలి, అంటే ఈ రికార్డు పగలాలి, ఆ రికార్డు పగలాలి, ఆల్ టైమ్ రికార్డు రావాలి, ఈ రకమైనటువంటి మెంటాలిటీలో స్ట్రక్ అయిపోయి ఉంటారు. వాళ్ళ స్టార్ హీరో రేంజ్ని ఎప్పుడు చూసినా రికార్డులతో పోలుస్తూ ఉంటారు ఈ ఫ్యాన్స్. ప్రతిసారి కూడా ప్రతి సినిమాని మనం రికార్డులతోనే పోలుస్తూ అంటే మూర్ఖత్వం అనమాట. కొన్ని వాల్యుబుల్ సినిమాలు ఉంటాయి, వాటి రికార్డులు వేరేలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డులను దాటి ఉంటాయి. ఇప్పుడు ఇవాళ ఒకటి క్రియేట్ చేసింది అనుకోండి, నిజంగా గేమ్ చేంజరో, పుష్ప 2, బాహుబలియో, ఓజీయో, మహేష్ బాబు రాజమౌళి మూవీయో, అది ఉండిపోద్దాం మన జన్మంతా? కాదు కదా. ఒక క్లాసిక్ వచ్చిన పేరు కొన్నాళ్ళ తర్వాత మీకు ఆ రికార్డులకు వచ్చినటువంటి మూవీ అసలు గుర్తు కూడా ఉండదు. కానీ కొన్ని క్లాసిక్స్ ఉంటాయి, కాంటెంట్ ఉన్నటువంటి మూవీస్ గురించి కూడా తరాలు మాట్లాడుకుంటాయి. ఒక విషయం ఆలోచించండి, కే విశ్వనాథ్ సినిమాలకి ఎన్ని బ్లాక్ బస్టర్ రికార్డులు, ఎన్ని ఆల్ టైమ్ రికార్డులు ఉన్నాయి? ఒక్కటి కూడా ఉండదు కలెక్షన్స్ పరంగా, ఒక్కటి కూడా ఉండదు. కానీ ఆ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అప్పుడు విశ్వనాథ్ సినిమాలు తీసిన టైంలో ఎంతోమంది స్టార్ హీరోలు బోల్డ్ రికార్డులు కొట్టారు, కానీ అప్పుడు ఉన్నటువంటి రికార్డుల గురించి ఎవరికి తెలియదు, సరైన ఆలోచన ఉండదు. కానీ విశ్వనాథ్ యొక్క సినిమా గురించి ఈ రోజుకి మనం మాట్లాడుకుంటాం, వాటి గురించి గుర్తు చేసుకుంటారు, న్యూస్ ఆర్టికల్స్ వస్తే ఎంతో గౌరవం ఉంటుంది. అది శాశ్వతం. అలాంటి గౌరవం శాశ్వతం. గేమ్ చేంజర్ మూవీతో కూడా లేకపోతే ఇంకో సినిమాతో కూడా అలాంటి కీర్తి ప్రతిష్టలు వస్తే తప్పేంటి? ఎందుకంటే శంకర్ అట్లాంటి డైరెక్టరే. శంకర్ ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఉన్న డైరెక్టరే. చరిత్ర గుర్తుపెట్టిన సినిమాలు తీశాడు. జెంటిల్మెన్ లాంటివి ఏ రోజు ఎవరు మర్చిపోలేరు. జెంటిల్మెన్ని, ప్రేమికుడిని, ఒకే ఒక్కడిని ఏ రోజు తెలుగు సినిమా కానీ తమిళ సినిమా ఇండస్ట్రీని, సినిమా లవర్స్ని ఏ రోజు కూడా మర్చిపోలేరు ఎవరు కూడా. అట్లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ ఇతని కాంబోలో వస్తున్నప్పుడు, రామ్ చరణ్ కాంబోలో ఆ కైండ్ ఆఫ్ వైపు ఎందుకు వెళ్తున్నారు? అసలు ఎందుకు ఇలాంటి సినిమా రావాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫ్యాన్స్? నాకు అర్థం కావట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? ఒక మంచి కమర్షియల్ సినిమా వచ్చారు, ఒక భారతీయుడు అంత గొప్ప సినిమా, ఎవర్ గ్రీన్ మూవీ కింద ఇండియన్ సినిమా హిస్టరీలో ఉండిపోతుంది భారతీయుడు. అట్లాంటి మూవీ వచ్చింది అనుకుందాం, ఉదాహరణ, మన అదృష్టం బాగుండి. ఏంటి అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకు ఎప్పుడు చూసినా రికార్డులకు అలా కాంటెంట్ బాగుండాలని మనం కోరుకోవాలి కదా. ఆ కైండ్ ఆఫ్ ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? అప్పుడు ఆబ్వియస్లీ రాంగ్ రన్ వస్తుంది. వద్దన్నా సరే మనకి థియేటర్కి ఎగబడి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు, విపరీతంగా చూస్తారు సినిమాని. ఇక్కడ శంకర్ సార్ భారతీయుడు 2 యొక్క భయంకరమైన రిజల్ట్ చూసిన తర్వాత భయపడడంలో తప్పులేదు. దానివల్ల ఈ సినిమాకి ఏమైనా నష్టం జరుగుద్దేమో అని భయపడుతుంది. సో ఎందుకు భయపడడం? ఆ సినిమా క్యాలిక్యులేషన్ తప్పే. దీనికి ప్రాపర్గా కష్టపడి ఉండొచ్చు, కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన కథ బాగుండి ఉండొచ్చు, డెంకర్ డైరెక్షన్లో ప్రాబ్లం లేదు, అతని కథ బాగాలేదు ఇన్నాళ్ళు అంటున్నారు. సో కార్తీక్ సుబ్బరాజ్ యొక్క కథ ఈ మూవీకి సెట్ అయి ఉంటే ఒక బిగ్ మ్యాజిక్కి చూస్తాం కదా బిగ్ స్క్రీన్ మీద. ఇది కాస్త హోప్ పెట్టుకోవాలి కదా అనేది నా పాయింట్. సో ఈ సినిమాకి హైప్ లేదు, ఊపు లేదని మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ బాగుంటే ఎవరైనా ఆపగలుగుతారా? ఏ మూవీ అయినా సరే బాగాలేదు భారతీయ 2లోనో రోబో 2లోనో అంటే డిజాస్టర్ అవుతుంది.
కాదంట్లా. బట్ స్టిల్ ఒక హోప్ ఎందుకు పెట్టుకోకూడదు? హైప్ అని ఎందుకు పిచ్చెక్కిపోతున్నారు? హైప్ అనేది మీకు కేవలం డే 1 నంబర్స్‌ని మాత్రమే తెచ్చిపెడతది గదా! డే 1 ఎంత వస్తది ఆ మూవీ అనేది మాత్రమే హైప్. మీకు భయంకరమైన హైప్ ఉందబ్బా సినిమాకి. తట్టుకోలేనంత హైప్ ఉంది. కానీ థియేటర్‌లోకెళ్ళాక సినిమాలో విషయం లేదు. ఢమాలని పడిపోద్ది. రెండో రోజు నుంచి డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఏమొస్తాయి కలెక్షన్ బ్రేక్ ఏమి అవ్వదు. డిజాస్టర్‌కి వెళ్ళిపోద్ది. అట్లా కాకుండా సైలెంట్ వేవ్‌తో ఎళ్లి వితౌట్ మచ్ బిగ్గర్ హైప్ ఈ మూవీ థియేటర్స్‌కెళ్ళినప్పుడు అక్కడ మీకు మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఎదురైంది. సినిమా ఎగ్గబడి చూస్తారు. డే 1 రాకపోవచ్చు. కానీ లాంగ్ రన్ ఉంటది సినిమాకి. చాలా అద్భుతంగా ఆడే అవకాశం ఉంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఏపీ డిప్యూటీ సీఎం జనవరి 5వ తారీఖున రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ దానికి రాబోతున్నారు. మనకున్న స్ట్రాంగ్ సోర్స్ అని చెప్తున్నా. జనవరి 1వ తారీఖు లేదా 2వ తారీఖు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. దానికి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. రీసెంట్‌గా అనేక అంశాలు జరిగాయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. వాటికి సంబంధించి వీళ్ళు ఏమన్నా మాట్లాడే అవకాశం ఉంది. సో సినిమాకి హైప్ లేదనుకుంటే మూర్ఖత్వం. కమింగ్ 10 డేస్‌లో భయంకరమైనటువంటి పాజిటివ్ హైప్ కాకపోయినా పాజిటివ్ అటెన్షన్ రాబోతుంది ఈ సినిమాకి సంబంధించి. రీసెంట్గా ఒక కటౌట్ ఏదో లాంచ్ చేశారు హైప్ గీప్ కోసం ఫ్యాన్స్ ఆవేశపడి దానివల్ల అటెన్షన్ వస్తుంది తప్ప పెద్ద హైప్ ఏమి రాదు కానీ మూవీకి. ఎనీవే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది. మీకేమనిపించింది ఈ మూవీకి సంబంధించిన హైప్ గురించి కామెంట్ చేయండి.